ఏపీ బీజేపీలో సీట్ల గొడవ మొదలైంది. 6 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే అందులో తమకు అవకాశం కల్పించలేదని సీనియర్లు ఆరోపిస్తున్నారు. విశాఖ నుంచి సీట్ ఆశించి భంగపడ్డారు జీవీఎల్. అటు రాజమండ్రి నుంచి సీట్ ఆశించి సోము వీర్రాజుకు అవకాశం దక్కలేదు. నరసాపురం, రాజంపేట, తిరుపతి స్థానాల్లోనూ ఆశావహులు భంగపడ్డారు. సీనియర్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానానికి ఇప్పటికే లేఖ రాశారు బీజేపీ సీనియర్ నేతలు. ఏపీ బీజేపీలో సీట్ల గొడవ మొదలైంది. మొత్తం 6 స్థానాలకు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. అయితే అభ్యర్థుల లిస్టు విడుదలైన తర్వాత సీనియర్లు కొంత అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా కనిపించింది. తమకు ఆ లిస్టులో అవకాశం కల్పించలేదు, చోటు కల్పించలేదు అంటూ కూడా వారంతా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ రేపు అసెంబ్లీ సీట్ల ప్రకటన ఉండటంతో కొంతమంది సీనియర్ల ఢిల్లీ బాట పట్టారు. అసెంబ్లీ స్థానమైనా కేటాయించాలని నేతలైతే కోరుతున్నారు. నరసాపురం సీటు ఆశించి ఇప్పటికే రఘురామకృష్ణంరాజు భంగపడ్డారు. మరోవైపు ఇటు జీవీఎల్ కూడా రాజమండ్రి దగ్గర సీటు ఆశించి ఆయన కూడా సీటు రాకపోవడంతో భంగపడ్డ పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీంతో ఏపీ బీజేపీ లీడర్స్లో కొంత ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. ఎంతవరకు మరి సపోర్ట్ చేస్తారు అన్నది కూడా మనం వేచి చూడాలి. ఏపీ బీజేపీలో ఈ సీట్లో గొడవ అన్నది మొదలైంది. 6 స్థానాలకు బీజేపీ అభ్యర్థుల్ని ప్రకటించింది. అయితే అందులో తమకు అవకాశం కల్పించలేదని సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహారావు మనకు అందిస్తారు. నరసింహ, ప్రస్తుతం ఏపీ బీజేపీ లీడర్స్ లో అంటే ఎటువంటి చర్చ నడుస్తోంది రిలీజ్ చేసిన 6 స్థానాలకు సంబంధించి? పొత్తుల్లో భాగంగా 6 ఎంపీ స్థానాలను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. అయితే మొదటి నుంచి కూడా సీనియర్లు అధిష్టానానికి లేఖ కూడా రాయడం జరిగింది. ఒకటే వాళ్ళు అప్పీల్ కూడా చేయడం జరిగింది. ఏదైతే మొదటి నుంచి తమకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఏదైతే సీనియర్లుగా ఉన్న తమకు పార్టీ కోసం కష్టపడినా తమకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అయితే అధిష్టానం ఎవరైతే గెలుపు గుర్రాలని భావిస్తుందో ఎంపీ సీట్లను ప్రాధాన్యత తీసుకున్న దిశగా కూడా ఆ దిశగా ఎవరైతే గెలుపు గుర్రాలని భావిస్తున్నారో వారికి సంబంధించి మాత్రమే సీట్లు కేటాయించినట్లు కూడా ప్రస్తుతం ఏపీ బీజేపీలో ఒక రకమైన చర్చ జరుగుతుంది. మరోవైపు సీనియర్ నేతలంతా కూడా మరొకవైపు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించేది. ఎందుకంటే ఒకవైపు 6 ఎంపీ స్థానాలు చూస్తుంటే కనుక అరకుకు సంబంధించి అరకు, ప్రధానంగా అనకాపల్లి, రాజమండ్రి, దాంతోపాటు నర్సాపురంతో పాటు తిరుపతి, రాజంపేటకు సంబంధించి కూడా 2-3 పేర్లను సీనియర్లను పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా ఇది అరకుకు సంబంధించి కొత్తపల్లి గీత పేరే వినిపిస్తూ ఉంది. ఆమెకే అధిష్టానం క్లియర్ చేసినట్టు కూడా మొదటి నుంచి కూడా ఒక ప్రచారం జరుగుతుంది. కానీ మరొక వైపు విశాఖకు సంబంధించి బీజేపీ పట్టుబట్టడం జరిగింది. కానీ ఇక్కడ విశాఖ సీటుకు సంబంధించి బీజేపీ అడుగున నేపథ్యంలో కూడా టీడీపీ కావాలంటూ కూడా పట్టుబడినటువంటి పరిస్థితి. మరోవైపు అనకాపల్లి ఇస్తామన్న నేపథ్యంలో కూడా అనకాపల్లి సెగ్మెంట్ కి సంబంధించి పార్లమెంటుకు సంబంధించి 2 పేర్లను మొదటి నుంచి కూడా పరిశీలనలోకి తీసుకోవడం జరిగింది. ఒకవైపు జీవీఎల్ నరసింహారావుతో పాటు సీఎం రమేష్ కూడా అనకాపల్లి ఇచ్చే విధంగా కూడా 2 వైపు కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి. మరోవైపు జీవీఎల్ నరసింహారావుకు భంగపాటు తప్పలేదని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆయన ఒకవేళ విశాఖ కాకపోతే కనుక ఖచ్చితంగా అనకాపల్లి నుంచి పోటీ చేస్తాను, తనకు అవకాశం ఇవ్వాలంటే కూడా అధిష్టానాన్ని నేరుగా ఆయన కలిసి అడిగినటువంటి పరిస్థితి. కానీ సీఎం రమేష్ వైపే మొగ్గు చూపినటువంటి పరిస్థితి. మరొక వైపు ఏదైతే రాజమండ్రికి సంబంధించి ఇక్కడ కూడా ఒకవైపు మాజీ అధ్యక్షుడు, మరొక ప్రస్తుత బీజేపీ ఏపీ అధ్యక్షురాలకు సంబంధించి, ఎందుకంటే పురంధేశ్వరి ప్రస్తుతం బీజేపీ ఏపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆమె కూడా రాజమండ్రి నుంచి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానంటూ కూడా అధిష్టానానికి చెప్పినటువంటి పరిస్థితి. కానీ కొద్ది రోజుల క్రితమే సోము వీర్రాజు కూడా తాను ఎంపీగా పోటీ చేస్తున్నానంటూ కూడా అక్కడ పార్టీ యాక్టివిటీస్ కూడా చేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ సోము వీర్రాజు కూడా భంగపాటు తప్పనటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ నరసాపురం పార్లమెంటుకు సంబంధించి కూడా నరసాపురం ఏదైతే రఘురామకృష్ణరాజు వైపు అంటూ కూడా ఒక రకమైనటువంటి ప్రచారం మొదటి నుంచి కూడా జరుగుతుంది. బీజేపీ కండువా వేసుకుంటారు, ఆయనకి ఎంపీగా పార్లమెంట్ పోటీ చేసే అవకాశం కూడా కల్పిస్తారు బీజేపీ నుంచి అంటూ కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో కూడా అనూహ్యంగా శ్రీనివాస్ వర్మ అని చెప్పి బీజేపీ సీనియర్ నేత అతన్ని అధిష్టానం తెరపైకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే పార్టీ కోసం అతను గత 30 ఏళ్లుగా కూడా కష్టపడుతున్నటువంటి పరిస్థితి. అయితే మరొక వైపు ఇక్కడ తిరుపతి విషయానికి వస్తే కనుక తిరుపతి పార్లమెంట్ సంబంధించి కూడా వరప్రసాద్, ఎందుకంటే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఆయన ఉన్నారు. నేను బీజేపీ కండువా కూడా వేసుకోవడం జరిగింది. వెంటనే బీజేపీ అధిష్టానం పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం కూడా కల్పించడం జరిగింది. కానీ తిరుపతికి సంబంధించి కూడా ఆల్రెడీ 3 పేర్లను పరిశీలన ఉంచడం జరిగింది. వారు మొత్తం కూడా వారి మీద ఒక సర్వే కూడా అధిష్టానం చేసినటువంటి పరిస్థితి. కానీ వారి కాకుండా కూడా వరప్రసాద్ కి అవకాశం ఇచ్చిన పరిస్థితి. మరొక రాజంపేటకు సంబంధించి కూడా ప్రస్తుతం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపినటువంటి పరిస్థితి. అయితే వీరందర్ సింగ్ అక్కడ కూడా దాదాపు 3 పేర్లను పరిశీలన కూడా సత్యకుమార్ కూడా ఎంపీగా పోటీ చేస్తాను, తనకు అవకాశం ఇవ్వాలంటూ కూడా ఒకవైపు సత్యకుమార్ తో పాటు ఈ సెగ్మెంట్
6కు సంబంధించి కూడా సీనియర్ నేతలంతా కూడా తమకు అవకాశం కల్పించాలని కోరినటువంటి పరిస్థితి. కానీ ప్రస్తుతం ఏదైతే సీనియర్లంతా కూడా ఒకంత ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీ బాట కూడా పట్టడం జరిగింది. ప్రస్తుతం వారంతా కూడా ఎవరైతే ఎంపీ సీట్లు దక్కని పరిస్థితుల్లో ఎమ్మెల్యే సీట్లైనా ఇవ్వాలంటే కూడా కోరడం జరిగింది. ఎందుకంటే విజయవాడ వెస్ట్తో పాటు విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి కూడా ఎంపీ స్థానం అడగడం జరిగింది. కానీ ఆయన విజయవాడ వెస్ట్ ఇస్తామంటూ కూడా చెప్పినట్లు కూడా కొంతమందికి హామీలు వచ్చినట్లు. అయితే సత్యకుమార్ కూడా నరసింహ, అంటే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఎంపీ సీట్లు ఆశించి భంగపడ్డారు సీనియర్లు, వీరంతా అసెంబ్లీ సీట్ అయినా కేటాయించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానంతో వీరంతా మరోసారి చర్చలు జరిపే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎవరెవరు ఢిల్లీ వెళ్లే ఆలోచనలో ఉన్నారు? అంటే గత 3 రోజుల నుంచి కూడా సీనియర్ నేతలంతా కూడా ఢిల్లీలోనే మకాం వేయడం జరిగింది. ఎందుకంటే ఇటీవల దాదాపు 3 సీట్లను అసెంబ్లీ సీట్లను కూడా కోరడం జరిగింది. కదిరి, గుంటూరు వెస్ట్తో పాటు శ్రీకాళహస్తి కూడా అడగడం జరిగింది. కానీ అది టీడీపీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఒక లేఖలు కూడా రాసినటువంటి పరిస్థితి, తమకు మరొక ప్లేస్లో ఇవ్వాలంటే కూడా కోరినటువంటి పరిస్థితి. కానీ అనూహ్యంగా ఏదైతే ఎంపీ స్థానాలు ఆశించిన వారు ప్రస్తుతం ఎమ్మెల్యే సీట్లైనా ఇవ్వాలంటే కూడా అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సుజనా చౌదరి అటు విజయవాడ ఎంపీగా అడగడం జరిగింది. కానీ పొత్తుల్లో భాగంగా విజయవాడ ఎంపీ స్థానం ఇవ్వని నేపథ్యంలో కూడా విజయవాడ వెస్ట్ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు సత్యకుమార్ కూడా ఎంపీ సీటు ఆశించడం జరిగింది. ప్రస్తుతం ఆయన కూడా ఏదైతే ఒక నియోజకవర్గానికి సంబంధించి అనంతపురం పరిధిలోని ఒక నియోజకవర్గానికి సంబంధించి ఆయన అడుగుతున్నట్లు కూడా తెలిసింది. దాదాపు సీనియర్లంతా కూడా ఏదైతే బీజేపీలో ఉన్నటువంటి సీనియర్లంతా కూడా సీట్లను ఆశించడం జరుగుతుంది. అయితే దాంతోపాటు సోము వీర్రాజు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే సీటు అడుగుతున్నట్లుగా కూడా తెలిసింది. ఎందుకంటే కొంతమంది సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి పార్లమెంట్ ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా అటు అసెంబ్లీ సెగ్మెంట్లైనా పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఢిల్లీకి కొంతమంది నేతలు కూడా వెళ్లడం జరిగింది. ఏదైతే ఇటీవల కొంతమంది ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిపిన నేపథ్యంలో కూడా ఇవాళ రేపులో కూడా ఈ 10 అసెంబ్లీకి సంబంధించి కూడా ఆ ప్రకటన వెలువడిన నేపథ్యంలో కూడా తమకు అవకాశం కల్పించాలంటూ కూడా ఢిల్లీ బాట పడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ.